ఇడ్లీ గానీ దోశ గానీ బరాబర్ మంచి చట్నీ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ విధానంగా చాలా తక్కువ మంది చేసుకుంటారు. అదే కర్ణాటక స్పెషల్ టెంగిన్కాయ నీర్ చట్నీ. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మనం ఎట్లయితే టెంకాయ అంటే వాళ్ళు టెంగిన్కాయ అంటారు. చలో గట్టి చెప్తా మంచిగా నూరి మిక్సర్ జార్ లో మీడియం సైజ్ కొబ్బరికాయని ముక్కలు తీసేసుకోండి. దానితో పాటు 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు, 1 ఇంచు అల్లం, 4 వెల్లుల్లి, 3 పచ్చిమిర్చి, 1 పిడికెడు కొత్తిమీర, సగం పిడికెడు పుదీనా, 1 టీ స్పూన్ ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని మంచిగా పేస్ట్ చేసుకోండి. అరే ఏదో కాయ అనిపించిందిరా. నీ తలకాయనే గానీ మూసుకొని ఉండి డిస్టర్బ్ చేయకు. మంచిగా పేస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకోండి. అన్ని చట్నీల లెక్క గట్టి చేసుకోకండి, ఇలా కొంచెం నీళ్ళు లెక్క పడతాయి. ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు మీ దగ్గర ఉన్నాయని వేసుకోరి. వాటితో పాటు కొంచెం వెల్లుల్లి వేసుకొని మంచిగా వేగనిచ్చుకోండి. 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని లైట్ గా వేయగానే కొంచెం ఇంగు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ చట్నీలో ఇంకో కొంచెం ఎక్కువనే పడుతుంది, అదే టేస్ట్. ఇంకేముంది మంచిగా వేయగానే సీదా తీసుకెళ్లి మన చట్నీలు వేసుకొని కలుపుకోండి. మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ తో పాటు తినొచ్చు. మీకు వీలున్నప్పుడు పక్కా చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. టెంగిన్కాయ చట్నీ వేసుకొని తినమనండి.